శివుణ్ణి పూజించిన వారిని పూజిస్తే సాక్షాత్తు పరమశివుణ్ణి పూజించినట్టే అని మన పురాతన కథల నుంచి తెలిసి వస్తున్నది. అటువంటి ఒక గొప్ప శివభక్తుడి కథే ఈ అమర్నీతి నయినార్ కథ అండి. నమస్తే అండి అందరికి. ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమర్నీతి నయినార్ అనే గొప్ప శివభక్తుడు చోళ రాజ్యంలో వ్యాపారం చేస్తూ ఉండేవాడు. విదేశాల నుంచి తీసుకువచ్చిన బంగారాన్ని, వజ్ర వైడూర్యాలని, పట్టుబట్టలని ధర్మబద్ధంగా వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఆయన ఎక్కడ కూడా ధనాపేక్ష లేకుండా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తూ ఉండేవాడు. నిత్యం శివనామస్మరణ వదలకుండా శివుని జపిస్తూనే ఉండేవాడు ఆయన. ఇలా ఉంటున్న ఆయనకి ప్రతిరోజు కూడా ఆయన ఇంటికి వచ్చిన అతిథులకి కౌపీన్యం ఇవ్వటం. కౌపీన్యం అంటేనండి, అప్పట్లో గోచి కట్టుకునేవారు కదా, ఆ గోచిని మగవాళ్ళు కట్టుకునేవారు కాబట్టి దాన్ని కౌపీన్యం అనేసి అని అంటారనమాట. కౌపీన్యం ఇవ్వటం, దాంట్లో వచ్చిన అతిథులకి ఘనంగా సత్కరించడం చేసి పంపిస్తూ ఉండేవాడు. ఆయన ఇవన్నీ చేసిన తర్వాత తిరునల్లూరు శివాలయంకి వచ్చేసి, శివుడి దగ్గరికి వచ్చేసి అక్కడే ఉండిపోయి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివనామస్మరణ చేసుకుంటూ తన ఇంటికి వచ్చిన అతిథులందరినీ కూడా సాక్షాత్తు శివస్వరూపాలే అనుకుంటూ వారికి నిత్యం సేవ చేసుకుంటూ కౌపీన్యం దానమిస్తూ అలాగే అతిథి సత్కారాలు చాలా ఘనంగా చేస్తూ సుఖంగా ఉండేవాడు. ఇలా ఉంటున్న ఇతనికి సాక్షాత్తు పరమశివుడు ఇతను పరీక్షింపదలుచుకున్నాడు. ఒక బ్రహ్మచారి వేషంలో ఒక రోజు ఈయన ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ బ్రహ్మచారి వేషంలో వచ్చిన ఈయన చూడగానే ఈ అమర్నీతి నయినార్ చాలా పొంగిపోతాడు. నా ఇంటికి ఒక బ్రహ్మచారి ఆతిథ్యానికి వచ్చాడు, ఇంకా నాకేం కావాలి అని చెప్పి చాలా సంతోషపడిపోయి ఆయన ఇంట్లోకి ఘనంగా సత్కరిస్తారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ శివుడు బ్రహ్మచారి వేషంలో ఉన్న శివయ్య ఆయన ఇలా అడుగుతాడు, ఏంటి అమర్నీతి నయినార్, నువ్వు చాలా దానం చేస్తావట కదా, నువ్వు గొప్ప దానకర్ణుడు అని ఇక్కడ అందరూ అనుకుంటున్నారు అనేసి అనగానే ఈయన, అంత లేదు స్వామి, నేను మామూలు వాడిని, నాకున్న దాంట్లో కలిగిన దాంట్లో నేను చేసుకుంటున్నాను, నా అభిమానం కొద్ది అందరూ అంటున్నారు అంతే స్వామి అని చెప్పేసి వినయంగా ఈయన చెప్పుకుంటాడు. సరే అయితే నువ్వు ఎంత గొప్ప భక్తుడివో, ఎంత దానకర్ణుడివో నేను చూస్తానని చెప్పి, ఇవి నా దగ్గర 2 కౌపీన్యాలు ఉంటాయి, ఒకటి నేను స్నానానికి పట్టుకెళ్తాను, ఒకటి నీ దగ్గర ఉంచుతాను, నేను స్నానంకి వెళ్ళి వచ్చేటప్పటికి ఇది నీ దగ్గర జాగ్రత్తగా ఉంచని చెప్పేసి అంటాడు శివయ్య. అలాగే నేను చెప్పేసి వెళ్ళిన తర్వాత ఈయన స్నానానికి వెళ్ళి వచ్చేటప్పటికి ఈయన భద్రంగా దాస్తాడు, ఆ కౌపీన్యాన్ని దాస్తాడు. ఈ శివుడు ఏం చేస్తాడు, బ్రహ్మచారుల వేషంలో ఉన్న శివయ్య ఏం చేస్తాడు, ఆ కౌపీన్యం కనిపించకుండా మాయమైపోయేలా చేస్తాడు. చేసిన తర్వాత తీరా ఇంటికి వచ్చిన తర్వాత నా కౌపీన్యాన్ని నాకు ఇయ్యని అడుగుతాడు. అడగగానే ఈయన ఎంత వెతికినా అది ఇంట్లో దొరకదు. కనిపించకపోయేసరికి కంగారు పడిపోయి ఇంక ఈయన దగ్గర దాయవలసింది ఏమీ లేదని చెప్పి ఆ బ్రహ్మచారి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి, అయ్యా మీ కౌపీన్యం కనిపించటం లేదు, నన్ను క్షమించండి, దానికి బదులు మీకు ఏది ఇమ్మన్నా నేను ఇస్తానని చెప్పేసి అంటారు. నీ పేరు ప్రఖ్యాతులు ఎంత గొప్పవి అంత గొప్పవని అందరూ చెప్తున్నారు, చెప్తే నేను విని నీ ఇంటికి ఆతిథ్యానికి వచ్చినందుకు నువ్వు ఇలా చేస్తావా, ఇదే నా నీ అతిథి మర్యాద అని చెప్పి ఈ బ్రహ్మచారి వేషంలో ఉన్న శివయ్య ఆయన్ని నిందిస్తాడు. అయ్యా అట్లా అనకండి, నా తప్పిదాన్ని మన్నించండి, మీ కౌపీన్యానికి బదులు నేను ఏదిమ్మన్నా ఇస్తాను, తక్కిట్లో నేను ఏ చేయమన్నా చేస్తానంటే, అయితే తక్కిట్లోని నా కౌపీన్యానికి సరిపడాది నువ్వు ఏది పెడితే దానికి సరితూగితే అప్పుడు నేను అది తీసుకుంటాను అంటాడు ఈ బ్రహ్మచారి వేషంలో ఉన్న శివయ్య. సరేనని తక్కిట పెడతాను. పెట్టిన తర్వాత ఈయన కౌపీన్యం పెడతాడు శివయ్య, ఇతని దగ్గర ఉన్నది. ఈయన ఆయన దగ్గర ఉన్న కౌపీన్యాలన్నీ పెడతాడు, పట్టుబట్టలన్నీ పెడతాడు, ఎన్ని పెట్టినా అదితో సరితూగదు. అలాగే బంగారం తెచ్చి పెడతారు, వజ్ర వైడూర్యాలు తెచ్చి పెడతాడు, ఏది పెట్టినా సరే అవి కూడా సరితూగవు. చివరికి భార్య బిడ్డలను కూడా తీసుకొచ్చి ఆ తక్కిట్లో కూర్చోబెట్టినా సరే అవి కూడా సరితూగవు. ఇంకా ఊరందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు, ఏంటి ఇలా జరిగింది, ఈయన అమర్నీతి నయినార్ అంటే గొప్ప శివభక్తుడు కదా, ఇలా ఏంటని చెప్పి అందరూ ఆశ్చర్యపోయి చూస్తుంటగా అప్పుడు ఈయన అమర్నీతి నయినార్ ఆ శివయ్యకి దండం పెట్టుకుంటాడు. నిత్యం నేను గనక నిన్ను స్మరిస్తూ ఉన్నవాడిని అయితే, నేను ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నడుచుకునేవాడిని అయితే, నాలో ఎటువంటి తప్పు లేకుండా ఉన్నట్టయితే, నీవు నాలో ఉన్నది నిజమైతే ఈ తక్కిట తోగాలి అని చెప్పి ఆ పరమశివుడికి గట్టిగా నమస్కరించుకొని ఆయన తక్కిట్లో కూర్చుంటాడు. కూర్చోగానే అప్పుడు ఈ కౌపీన్యం ఈ తక్కిట 2 సమానం అవుతాయి. అప్పుడు ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించి, నీలో ఎటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నాయని నేను తెలుసుకోవటం కోసమే ఈ రూపంలో బ్రహ్మచారి రూపంలో వచ్చాను. అమర్నీతి నయినార్ అంటే గొప్ప శివభక్తుడు, ఆయన చేసే దాన ధర్మాలైనా సరే, ఆయనలో ఉండే శివభక్తికైనా సరే ఎటువంటి మాలిన్యం లేదని నువ్వు నిరూపించావని చెప్పి ఆ తక్కిటతోటే ఆ భార్యాభర్తలు ఇద్దరినీ కూడా
ఆయనతో పాటు కైలాసం తీసుకుపోతాడు ఆ పరమేశ్వరుడు. చూశారు కదా, పరమేశ్వరుడు మనకి ఏదైనా ఒక కష్టాన్ని పెట్టాడు అంటే అంతకు మించిన ఆనందాన్ని ఇస్తాడన్నది ఈ కథలో సారాంశం. మీకు ఈ కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.